వాసాలు లెక్క పెట్టేటోళ్ళు, నమ్మినోళ్ళను నిండా ముంచినోళ్ళు, అన్నం పెట్టి నోళ్ళకు సున్నం పెట్టేటోళ్ళు ఉన్న ఈ కాలంలో మంచోళ్ళని తలుసుకునేటోళ్ళు ఉన్నారా? పిల్లికి బిచ్చం పెట్టని పీనాసులున్న ఈ లోకంలో భారీ గుణంతోని దానాలు చేసేటోళ్ళు ఎంతమంది? అసలు కోట్లు వేల లక్షల కోట్లు ఎన్కేసుకొని నలుగురికి ఉపయోగపడే పనులు చేసేటోళ్ళు కోటికొక్కలన్నా కనిపిస్తారా? గంత పెద్ద మనిషి కాదు గాని గినెన్ చూడురుల్లా అసలు ధర్మాత్ములు అంటే ఎవరో మీకే అర్థమవుతుంది. చూడురి. ఆకులు నాకేటోళ్ళ తాన మూతులు నాకేటోళ్ళనే చూసినాం గాని అడుక్కునేటోళ్ళే దానం చేసుడు ఎక్కడన్నా చూసినామా? దానం అంటే పైసా 2 పైసలు దానం కాదు, లక్ష 20,000 రూపాయల దానం చేసిండిగో ఈ పెద్ద మనిషి. విజయనగరం జిల్లా షీపురపల్లిలో ఉన్న ఉమా నీలకంఠేశ్వర స్వామి గుడి ముంగట కూకొని వచ్చిపోయేటోళ్ళను అడుక్కునేటోడు ఈ షేబోలు కామరాజు. కొన్ని ఏండ్ల సంధి గుడిలున్న శివుడే దిక్కు అనుకొని గుడికాన్నే బతుకుతున్నాడు. చూస్తున్నారా మనిషి కూడా ఎట్లున్నాడో? 40-50 రూపాయలు పెట్టి కాళ్ళకు చెప్పులు కొనుక్కునే దిక్కు కూడా లేదు. పొద్దుగాల భక్తులు వచ్చి కొబ్బరి చిప్పలేస్తే అదే టిఫిను, పులిహోరే, పగటీలు, బువ్వ. ఇక రాత్రి సంగతి గ్యారంటీ ఉండదు. అసొంటి మనిషి భక్తులిచ్చిన రూపాయి దాచుకొని అదే భక్తుల కోసం గుడికి దానం చేసిందంటే ఇనేటోళ్ళు అంత ఇచ్చంతరపోతున్నారు. అసలు ఎందుకు ఇట్లా దానం చేయాలనిపించిందట అంటే ఆయనకింత బిచ్చమేసే భక్తులకు నిల్చోనికి నిల్వ నీడలేదట గుడికాడ. మనసు కలుక్కు అని దాతల తండ్లాట చూసి ఈయనే దానకర్ణుడు అయిందట. ఆ పరమాత్ముడు నాకు ఏదో ఇచ్చినాడు, ఆ ఇచ్చింది నేనే చేయాలని ఇప్పటికే పైసలు ఇచ్చే వరకు పనులు కూడా షురువైనాయి గుడికాడ షెడ్లు కట్టేదందుకు. కానీ చూడండి, రూపాయి మొక్కుకొని సంచిలేసుకొని బిచ్చం ఎత్తుకునే ఓ పెద్ద మనిషి కూడబెట్టుకున్న 1,20,000 ఇస్తున్నాడంటే ఎంత మంచి మనిషో కదా. ఇక మీరే చెప్పుండ్రి, మీరు మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఈ పెద్ద ఆయన కంటే ఎంత గొప్పోళ్ళో. ఎంత ఎదిగిపోయావయ్యా ఎదను పెంచుకున్నావయ్యా.